హరి ఓం. మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలరా, దీనికి నేను ఈ శ్లోకానికి కట్టుబడి ఉన్నా. తల్లి ఆ జగదంబ లలిత, తండ్రి ఆ సదాశివుడు కామేశ్వరుడు. నాకు సేవ చేసే పరిచార గణమంతా కూడా వాళ్ళంతా శివుణ్ణి సేవించే బంధుకోటి అని చెప్పవచ్చు. ఆ బంధం గురు శిష్య బంధం కానివ్వండి, ఏ బంధమైనా కానీ నాకు ఇదే స్వర్గము, ఇదే వైకుంఠము, ఇదే కైలాసం. అమ్మ పద సన్నిధి దాటి వెళ్ళడం అనేది ఎప్పుడో, అది ఏ దేవతో ఆహ్వానించుకుంటే వెళ్ళుతా, లేకుంటే లేదు. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, శివానంద లహరిలో మునకలు వేస్తున్నాం మనం. నిన్న మొదలుపెట్టాం, 5 శ్లోకాలు చెప్పాం. ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళుదాం. కుండకు మట్టి సాధనము, కొండపై ప్రసరించు ధూమ దోర్దండ విహార శక్తికి అనలంబటు మూలమటంచు. తార్కికోద్దండ వివాదమేలా, యమదండ ప్రచండతనాపగలుగునే. యమదండ ప్రచండతనాపగలుగునే. అండను చేరి ఆశివు పదాబ్జము గొల్చి సుఖించు మనసా. నిజంగా ఇది చాలా గొప్ప భావం. పాత్రలు ఎన్నైనా మూలమేమో కుండ. కుండలు, పిడతలు, ప్రమిదలు, ఇలా అనేక రకమైన వస్తువులు తయారైన మూలము మన్నే కదా. అలాగనే కొండపై అలా ప్రసరిస్తూ పొగలుగా విహరిస్తూ ధూమంగా వెలుగొందుతూ ఉన్నటువంటి దాని బుద్దండానికి కారణమేమిటి? అగ్ని. ఎత్ర అగ్ని ఎత్ర ధూమః తత్ర అగ్ని. ఎక్కడ పొగ ఉందో ఎత్ర ధూమః తత్ర అగ్ని. అగ్ని ఉంటుంది. అగ్ని లేనిది పొగ రాదు. అలాగ కాస్తో కుస్తము యథార్థం లేనిది అపవాదం రాదు. ఏదో కొంత అని ఒకడు తార్కికం. ఒరే పిచ్చివాడా, మరి ఎక్కడ అగ్ని ఉందో అక్కడ పొగ ఉంది అన్నావు. ఎక్కడ అగ్ని ఉందో పొగలేని స్థలాలు చెప్తా. కాలుచున్న కడ్డి ఉంది, దానికి ఏమన్నా పొగ ఉందా? మరి అక్కడ అగ్ని లేదంటామా? అగ్ని ఉంది. పొగ లేకుండా కూడా అగ్ని ఉంటుంది. నువ్వు పొగ ఉన్న చోట అగ్ని ఉంటుంది అని చెప్తున్నావు, పొగ లేకపోయినా కూడా అగ్ని ఉంటుంది. ఇలా వాదించుకోవడం, దీన్ని తార్కికం అంటారు. మరి లోహము, బంగారు ఒకటే, ఆభరణాలు ఎక్కువ. ఎట్లా నువ్వు చెప్తున్నావో ఇటువంటి తర్కాలు పనికిరావురా. అలాగా జీవితం గడిచిపోతే ఏం లాభం? అవి వివాదాలతో విచారాలతో పని లేదు. అదెల్లా కూడా యమధర్మరాజు చివరి క్షణాల్లో
మృత్యువు సమీపించినప్పుడు యమధర్మరాజు ఉద్దండమైనటువంటి గద తీసుకొని వస్తాడు. ఆ యమధర్మరాజు దండానికి బలి కావలసి ఉంటుంది. ఇవెల్లా ఆపుతాయా? నువ్వు తర్క పండితుడి కావచ్చు, వ్యాకరణ పండితుడికి, శాస్త్ర కోవిదుడి ఏం కాల్చడానికా? అది కాదురా కావలసింది. అండను చేరి ఆశివు పదార్థము కొల్చి, అండను చేరి ఆశివు పదార్థము కొల్చి సుఖించు మానస. మనోమనం ಮತ್ತು మనస్సు ఇలా పరిపరి విధాలుగా శాస్త్ర పాండిత్యము, వేద పాండిత్యం చూపకుండా కేవలం భక్తిభావంతో ఆ పరమేశ్వరుని ఆశ్రయించి అండం చేరుకొని ఆయన పదాలను తామర వంటి ఆయన సుకుమార పదముల చెంతనే కాలం గడుపునైనా నీకు సుఖము దక్కుతుంది. అలా పదాబ్జములు పట్టినటువంటి మార్కండేయుణ్ణి యముడు ఏం చేయగలిగాడు? యముడు ఏం చేయలేడు అన్న ధైర్యం మనకు ఆయన ఇచ్చిపోయినాడు. అది మనం గమనించవలసింది. చాలా చక్కని పద్యం. మార్కండేయులాగా భక్తి కావాలి కానీ శాస్త్ర పాండిత్యం కాదు. మనము పదాబ్జసీమ మహితాన్విత వాక్కులు స్తోత్రమందు సద్వినయకరాలు పూజన పైను వీణులు శైవ కథాస్రవంతిపై అనయము బుద్ధి ధ్యానమున అక్షులు నిర్మలమూర్తి పైన నే చనుగుణ నిల్ప ఇంద్రియ వశంబొనగూర్చి, ఇంద్రియ వశంబు వనగూర్చి తరింపజేయదే. స్వామి, ఇంద్రియములు వాటి ప్రతాపం ప్రతి మనిషి మీద చూపుతుంటాయి. ఆ ఇంద్రియాలల్లో నాకు వశమైనట్టు చెయ్యి, అప్పుడు నీకు నేనేం చేయగలుగుతా? మనము పదాభ్యసీమ, నా మనస్సు ఎప్పుడు నిరంతరము నీ పాద ధ్యాస ఉండాలి. మహిమాన్విత వాక్కులు స్తోత్రమందు, మహిమాన్వితమైనటువంటి వాక్కిచ్చావు, అవి నిన్ను స్తుతించడంలో నిమగ్నమై ఉండాలి. సద్వినయకరాలు పూజపై, చేతులు ఎందుకు ఇచ్చారు? పూజ కొరకు ఇచ్చాడు. చేతులు నిరంతరం నీకు పూజించడంలోనే ఉండాలి. వీణులు శైవ కథా స్రవంతిపై, చెవులు ఎప్పుడు శివకథలు వినవాలి కానీ లౌకికమైన ఈ రాజకీయాలు, క్రీడలు ఇవి వింటే లాభమేమొచ్చా? తైతక్కలాడేటువంటి దండిగా టీవీలు వస్తున్నాయి, వినుకుంటూ కూర్చుంటే కాలం వృధా. శైవ కథలు వినేయడంలో ఆసక్తి ఉండాలి. అనయము బుద్ధి ధ్యానమున, నా మనస్సు నా బుద్ధి ఎప్పుడు నిలకడగా ధ్యానం, నీపై స్తుతిస్తూ ధ్యానం అలా మరిమరిచిపోవాలి. అక్షులు నిర్మల మూర్తి పైన, కన్నులు నీ నిర్మలమైన రూపం పైననే ఉండాలి. స్వచ్ఛమైంది నీ రూపం, తెల్లగా చంద్రకేళ శిలావేదికల్లాగా ఉంటాయి నీ శరీరం. నీపై తెల్లని చంద్రుడు మల్లె మొగ్గలాగా. మరి
తెల్లటి నీ రూపము దేనికి? జ్ఞానానికి నీ దర్శనము, సర్వజ్ఞుడము. అందుకై నీ మూర్తిని ఎంత చూచినా తనివి తీరకుండా ఉండాలి. ఇవెల్ల కూడా ఇంద్రియాలు నా వశం చేయి. అప్పుడు నీ పైన మనస్సు పెడతాను, నిన్ను స్తుతించడంలో వాక్కులు వినియోగిస్తాను, నిన్ను పూజించడంలో చేతులు వినియోగిస్తాను, నీ కథలు వినడంలో చెవులు వినియోగిస్తాను, నీ ధ్యానం చేసుకునేదానికి బుద్ధిని ప్రయోగిస్తాను, కనులు ఎల్లప్పుడూ నీ రూపాన్ని దర్శించేదానికి వినియోగిస్తాను. అందుకై ఇంద్రియాలు నాకు నా వశం ఉంటే, బాహ్యేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ దశేంద్రియాలు నా వశం ఉండేట్టుగా చేసి నన్ను తరించవయ్యా. అదే పోతానని చెప్పింది. కమలాక్షు నర్చించు కరములు విష్ణువు కానీ శివుడు కానీ. కమలాక్షు నర్చించు కరములు కరములు, అది ఆ పద్యం. విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరి దగిలిన మనము మనం భగవంతు వలగను పదములు పదములు ప్రదక్షిణ అంతా అదే. అది దీనికి సరిపడు. ఇంద్రియములను ముందు జయించేటుక చేయి. ఇక గాజును మాణికంబుగా ప్రకల్పిత పిష్టజలంబు పాలుగా భ్రాజిత శుక్తిని రజిత పాత్రగా బల్మృగ తృష్ణగీశికారాసిన్ జలాశయంబుగను భ్రాంతి వహించెడు మూర్ఖుడెప్పుడు. నిస్తేజ కళాస్వరూపులకు దేవతలను భజయించి కుందెడును. వరము లేకుండా ఆకార పుష్టి నైవేద్య నష్టిని దేవతలు ఎందరో ఉన్నారు. వాడి భ్రమ ఏమి? గాజు పలకం చూచి వాడు మణి అనుకుంటాడు, డైమండ్ అనుకుంటాడు. గాజు పలకలు చూచి, గాజు ముక్కలు చూచి. పిండి నీరు, పిండితో కలిపిన నీరు తెల్లగా ఉంటుంది, పిండి నీరు, అది పాలని భ్రమిస్తాడు. ముత్యపు చిప్పలు పట్టుకొని ఇది వెండి పాత్ర అని భ్రమపడతాడు. మృగతృష్ఠను ఎండమావిని చూచి అక్కడ జలముందని పరిగెత్తుతాడు. ఇది భ్రాంతి. గాజు పలకం ఎప్పుడూ ముత్యం కాలేదు, బియ్యపిండి నీరు పాలు కాలేదు. ముత్యపు చిప్ప మనం ముత్యపు చిప్ప వెండి పాత్ర కాలేదు. మృగతృష్ణ ఎప్పుడు కూడా జలాశయం కాలేదు. అలాగని నిస్తేజ కళాస్వరూపులకు, తేజము లేనటువంటి కళావంతులైనటువంటి కళే లేనటువంటి దేవతలను వాళ్ళు సేవిస్తూ అవస్థలు పడుతూనే ఉంటారు. కుందెడి దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు. కొలిస్తే నిన్ను కొలవాలి, బాధ ఉండదు. అలా తెలుసుకోక పక్క దైవములను కొలిచే నా భయ మొక్కిన నీకే మొక్కవదే రామదాస్ అన్నట్టు అంటున్నాడు. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. గిరుల పరిభ్రమించి పరికించియు కానల త్రిమరీడునై బిరబిర సంచరించియు గభీర జలాశయమందు మునిగియున్ పరిమళ పుష్పముల్ కనక వ్యాకులమందు హృదయసూనమును స్థిరమతితో సమర్పణము సేయతలంపడు జ్ఞానహీనుడై. అజ్ఞాని ఏం చేస్తాడు? పూల కొరకు వాడు ఎంగిలిబడని పూలు కావాలని భ్రమ. కొండలు ఎక్కి తిరుగుతాడు, ఎక్కడ పూలు కూడా తుమ్మెదలు ఎంజాయ్ చేస్తుంటాయి. గిరులల్లా కొండలు ఎక్కి తిరుగుతాడు,
అడవుల్లో వేరువేరుగా పరిగెత్తి సంచరించి ఎతుకుతాడు, ఎంగిలి కానీ పూలు దొరకవు. గంభీరమైన జలాశయాల దగ్గరికి పోయి తామరలు ఏమన్నా దొరుకుతాయేమంటే అది సగం గొరకతి నింటాయి. ఏవి? ఏనుగలు ఎంగిలి చేసి, చేపలు అవి ఎక్కడ కూడా పరిమళ పుష్పములు కనక వ్యాకులమందు సువాసనతో గుడి ఎంగిలి కాని పువ్వు అంటూ దొరకదు. వాడు కొండలు ఎక్కుతేనే, గుట్టలు ఎక్కుతేనే, అరణ్యాల్లో తిరిగితేనే, వాగుల్లో పొరుగుతేనే దొరకదు. వాని దగ్గర ఒక్కటి ఉంది, స్వామి నీకు ఎంగిలి కాని పుష్పం నేను ఎక్కడేయగలను? మళ్ళీ ఎంగిలి కాని ఒక్కటి ఉండేది, హృదయసూనమున్. హృదయం అనే తామర ఉంది, హృదయం అనే పద్మం ఉంది, అది ఎంగిలివడంది, సువాసనాభరితమైంది. అది స్థిరమతితో సమర్పణము చేయతలంపడు. వానిలో ఉన్న హృదయాన్నే, హృదయమనే పద్మాన్నే అర్పిస్తే సరిపోతుంది. వానికి తోచదు, ఊరిక పరిభ్రమిస్తుంటాడు. తన దగ్గరనే ఉన్నది వానికి తోచదు. హృదయ పద్మం నీకు సమర్పిస్తున్నానని హృదయాన్నే ఆయనకు అంకితం చేస్తే సరిపోతుంది. అగ్నుడు అది తెలుసుకోడు. దేవ మనుష్య జంతు మృగదేహము లభ్యనను, దేవ మనుష్య జంతు మృగదేహము లభ్యన, ఖేచరంబుగా యబొనబంధు కృమ్మరిన, హేయగతిన్మశకాది రూపమౌ జీవనం లభింప వ్యథచంద, భవత్పద సన్నిధాన సద్భావ పరంపరా గణిత, ముదాబ్ధి మునుంగ గోరెదన్. భవత్పద సన్నిధాన సద్భావ పరంపరా గణిత, ముదాబ్ధి మునుంగ గోరెదన్. అయ్యా శివయ్య, దేవతా రూపం ఇచ్చిన, మనుష్య రూపం ఇచ్చిన, జంతువులుగా గ్రామ జంతువు రూపం ఇచ్చిన, మృగములుగా ఆటవిక జంతు రూపం ఇచ్చిన, రకరకాలైనటువంటి దేహాలు అద్దిన, పక్షి రూపమిచ్చి ఆకాశంలో అరణ్యాల్లో తిరిగాడిన, నీచాతి నీచమైనటువంటి మశకము దోమ యొక్క జన్మ ఇచ్చిన బాధపడను. ఎందుకంటే దేవరూపం చిన్నది కాదు, మనుష్య రూపం చిన్నది కాదు. జంతువుగా హేళన చేయకూడదు, మృగంగా హేళన చేయకూడదు. ఆవులో దేవుడున్నాడు, ఎద్దులో దేవుడున్నాడు వృషభరాజం, పందిలో దేవుడున్నాడు, కుక్కలో కాలభైరవుడు ఉన్నాడు, పందిలో వరాహం దేవి ఉంది. అందుకని నేను బాధపడను. ఇంకా పక్షిగా అంటామా, గరుత్మంతుడు ఉన్నాడు. మరి ఏ రూపం ఇచ్చినా బాధపడను. కానీ భవత్పద సన్నిధాన, ఎప్పుడు నీ పాదముల సన్నిధానమునందు జన్మ జన్మ పరంపరాగతమైనటువంటి భక్తిభావమనే సుఖ సముద్రంలో మునిగేట చేయి. నీ పాదముల యందు భక్తిని నీ పాద సన్నిధిలో ఎప్పుడు ప్రసరించేటట్టుగా నాకు చెయ్యి. ఏ జన్మైనా ఎత్తినా, నీచాది జన్మ ఏది ఎత్తినా కూడా నీ పాదములే నాకు స్మరణకు రావాలి. అది కల్పించు చాలు. నియమిత బ్రహ్మచర్యమును, నిర్మలమైన గృహస్థ ధర్మమును,
ప్రియవనవాస జీవనము విశ్వసితం బగు మౌనవృత్తి ఇంద్రియ వశమై తనచ్చు గదా ప్రేరణతో హృదయాంబుజాతమున్ నయ విధి నీ అధీనము పునర్చిన నీ అధీనమునర్చిన ఈ భవతాపముంటునే. అయ్యా, బాల్యంలో బ్రహ్మచర్యం చేస్తాడు, వేద విద్యలు నేర్చుకుంటూ. మరి యవ్వనంలో గృహస్థ ధర్మం స్వీకరించి సంసారం చేస్తాడు. కొడుకులు పెద్దవారైనాక వారి భుజస్కంధంలో కుటుంబ భారాన్ని మోపి అడవులకు వెళ్ళిపోతాడు. అది వనవాసం, భార్యను పిలుచుకొని. అలాగనే మరి అది కూడా త్యజించి వానప్రస్థం సన్యాసం స్వీకరించుతాడు, మౌని వృత్తి. ఈ 4 ఆశ్రమ ధర్మాలు భారతదేశంలో ఉండనే ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఇంద్రియాలకు అతీతం కాలే. బ్రహ్మచర్యంలో కోరికలు ఉన్నాయి, గార్హస్థంలో ఉన్నాయి, వానప్రస్థంలో ఉన్నాయి. సన్యాసికి కూడా గోచి మీద మమకారమే. ఎంత మమకారం అంటే, ఒక మహర్షి కాశీ పోతున్నాడు. రాత్రి అయింది. ఓ చెట్టు దగ్గర అంతా ఆకులు అలములు మండలు తీసుకొని ఊడ్చి ఓ రాయి తెచ్చుకొని తలగడగ పెట్టుకొని కమండలు నీళ్లు తాగి పడుకున్నాడు. పూర్వం మహర్షులు అరణ్యాల వాసం, భయపడేవారు కాదు. కొంత సమయానికి పైకి చూస్తే చెట్టు ఆకలితుంది అనుకుంటూనే అక్కడ పండ్లు ఫలాలు వచ్చినాయి. అబ్బా, ఇంకో దిండన్నా ఉంటే బాగుందంటే దిండు వచ్చింది. అది కల్పవృక్షం. వాడు ఏది అడిగితే ఇస్తుంది. కానీ వానికి వాంఛలు లేవుగా. అది కల్పవృక్షం. హే మునీశ్వర, నీకు అన్నీ సమకూర్చాను తెల్లవారేంత వరకు. ఏదో ఒక కోరిక తీర్చదలిచాను, ఏదో కోరుకో, ఏదైనా ఇస్తాను అంటే, అమ్మ ఒక్క కౌపీనం ఇమ్మన్నాడట. కౌపీనం అంటే గోచి. వాడు చూడండి, కల్పవృక్ష ఛాయలో కూడా కల్పవృక్షమే అడిగితే వాడు గోచిపాత అడిగినాడు. అలాగనే అమ్మా, ఈ 4 ఆశ్రమంలో కూడా కోరికలు ఉన్నాయి, ఇంద్రియ వాంఛలు ఉన్నాయి. అందుకై నేను నా హృదయ పద్మాన్ని నీ అధీనంలో పెడుతున్నాను. నీ అధీనంలో హృదయం అనే పద్మాన్ని, హృదయాన్ని సమర్పిస్తే భక్తితో ఈ సాంసారిక తాపాలే ఉండవు, కోరికలు ఉండవు అని చెప్పారు. గిరి గుహలన్ వనంబులను, గిరి గుహలన్ వనంబులను, గేహములందున పర్వతంబులను, ఝరులను తటంబులందు, అనల సంచిత కుండికలందు నిల్చినను వరఫలమేమి. శంకర భవచరణంబుల ధ్యాస నిల్పి, నీ శరణము కోరువాడే ఇలా శాశ్వత సౌఖ్యములందు. నీ శరణము కోరువాడే ఇలా శాశ్వత సౌఖ్యములందు యోగి అయి. అయ్యా, పర్వత గుహల్లో ప్రవేశించి తపస్సు చేస్తాడట.
అరణ్యాలకు వెళ్ళి ఓ పర్ణకుటీరం నేర్చుకొని తపస్సు చేస్తాడు. ఇంట్లో కూడా దేవమందిరం కట్టించుకొని భక్తితో పూజ చేస్తాడు. అలాగనే పర్వతాల మీద తపస్సు చేసేవారు. చెరువులలో, నదులలో చలికాలం కుత్తుక వంటి నీటిలో జపం చేసేవాళ్ళు. పంచకుండికలు, కుండాలు 5 4 దిశల ఎండాకాలం మట్ట మధ్యాహ్నం సూర్యుని చేస్తూ తపస్సు చేయడం పంచాగ్ని మధ్యంలో. ఇన్ని చేస్తే కూడా ఎక్కడికి పోయి ఏ తపస్సు చేస్తే ఆ గుహలకు పోతే ప్రశాంతం ఉంటుందా? అక్కడ పాములు, తేళ్ళు, సింహాలతో భయం. అరణ్యంలో దొంగలు కొట్టిపోతారని భయం. ఇంటిలో కూడా భార్య, పిల్ల, వీళ్ళ గోడు మనస్సు నిలుస్తుందా? నదుల దగ్గరికి పోతే అక్కడ ముసళ్ళ బాధ. మరి అగ్ని మధ్యంలో నిలబడి తపస్సు చేసినా ఫలాలు వచ్చేది ఏముండదు. చరణంబుల ధ్యానం నిలిపి నీ యొక్క పాదపద్మముల మీదనే ధ్యాస పెట్టి నీ శరణము కోరు. ఏమైనా చేయి, ముక్తినిస్తావో ఏం చేస్తావో, నీట ముంచినా పాల ముంచినా అని పాతయవా పాతాళే. మనకు తెలుసు కదా, అమ్మ దగ్గర కూడా పాతాళాన్ని తొక్కుతావా తొక్కు, లేదు సప్త ద్వీపాలకు సమ్రాట్యం చేస్తావా చెయ్యి, అది నీ ఇష్టం. అలాగనే శరణము గోరు వాడే ఇలా శాశ్వత సౌఖ్యములందు యోగి. ఎనరాని సౌఖ్యములు, శాశ్వతమైన సౌఖ్యం, ఇహలోకంలో సౌఖ్యము, పరలోకానికి ముక్తికి కూడా లభిస్తుంది. వాడు యోగి అవుతాడు. అంతేగాని భవచరణాలపైన ధ్యాస మాత్రం నిలిపి నిన్నే తప్ప ఇతపర మెరుగా, నీవే తప్ప ఇతపరం మెరుగా అని నీ చరణాలు గట్టిగా పట్టుకున్న వానికే సౌఖ్యం దక్కుతుందయా మహాదేవా. సారవిహీనమై జడధితాట్మున త్రుళ్ళుచు లేచునట్టి సంసార విమోహ విభ్రమణ చర్యల అంధత సాగు నాకు. ఓ సార విచార దీనజన సాధు హృదంతర తత్వమూర్తి నా భారము దించరాగదే, నా భారము దించరాగదే. ప్రజ్ఞను సంగి మదేక దైవమయి. అయ్యా, సారము లేనట్టి సముద్రం, అది స్నానానికి పనికిరాదు, పానానికి అంతకు పనికిరాదు. దానికన్నా చలిచి చలమ మంచిది. ఆ సారవిహీనమైన ఆ సముద్రం ఏం చేస్తుంది? దానికి త్రుళ్ళుతూ లేచుతూ ఉంటుంది. అలలు రావడం, మళ్ళీ లోపలికి పోవడం, ఎగరడం, దానికి గర్వం ఎక్కువ. అట్లనే సంసారంలో కొన్ని బాధలు సంతోషాలు, బాధలు సంతోషాలు, మోహాలు భ్రమలు, ఈ సంసారం కూడా గుడ్డిగా సాగిపోతూనే ఉంటుంది, నిరంతరం అల్లలతో ఘోషించుతున్న సముద్రంలాగా. ఓ సార విచార, వేదసారముతో కూడి ఈ తత్వ విచారంలో సారభూతుడమైన ఓ స్వామి, దీనజను సాధ హృదంతర, దీనుల యొక్క సాధువుల యొక్క హృదయములందు ఉన్నటువంటి వాడా, తత్వమూర్తి, వేదాంతముని నేర్పినటువంటి వేదాంతములకు కూడా అందనటువంటి ఓ మహానుభవ,
మరి ఈ సంసార భారం దించరాగదవే ప్రజ్ఞను సంగి మదేక దైవమై. నాకు ఇంక ఇతరులు కాబట్టదు, నాకు నువ్వు ఒక్కనివే దేవతగా ఉంటూ ఓ సాధుహృదంతర తత్వమూర్తి నా భారము ఈ సంసార భారము దించరమ్మని కోరుతూ ఉన్నాడు. మరి సారము లేనటువంటిది సంసారం, సారము కలది కాదు సంసారం అంటే, సార విహీనమైనది. ఎందరో వర్ణించారు. భార్య అనే ముసగట పట్టుకొని ఉంటుంది, పిల్లలనే పాములట సముద్రంలో, ఇంకా మనవళ్ళు మనవరాళ్ళు మిలిసి పట్టుతున్న చేపలట, తిమింగళాలు కూడా. ఇన్ని దాండ్ల మధ్య కొట్టుమిట్టాడే నాకు నువ్వు నావలాగా వచ్చి రక్షించు అన్నట్టుగా మరి స్నానపాన యోగ్యంగా అన్నటువంటిది ఎప్పుడు గర్భోన్మత్తతతో లేచిపడుతున్నటువంటి, విభ్రమం ఉంటే సుడులు తిరుగుతున్నటువంటి, అంధకార బంధురమైనటువంటి, అజ్ఞానానందంతో నిండినటువంటి ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నానయ్యా. ఈ సంసార భారం దించడానికి రాబయ్యా. ప్రజ్ఞను సంగి మదేక దైవమై. ఎన్ని నిమిషాలు చెప్తాను. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శివార్పణం. నిజంగా శుభంకరమైన ఈ ఆనందంలో భక్తి తప్ప ఇంకేం లేదు. శివుడు ఆధ్యాత్మికవేత్త అంటాం, ఆత్మాత్వం అని చెప్పుకున్నా ఆత్మకేమో మనం నివేదించుకుంటున్నాం తత్వాన్ని. పరమేశ్వరునికి నీ పాదసేవ ప్రసాదించు అని ఇంకా ఒక్క పద్యం చెప్పి ముగిస్తా. దీనుడ నేను, దీనుడ నేను, నీవు కడు దీన శరణ్యుడవౌట సత్యమౌ. దీనుడ నేను, నీవో కడు దీన శరణ్యుడవౌట సత్యమవు. దీనులకు ఆప్తబంధువుగా దిక్కయి నిల్చెడి దైవమీవే. నీ నాణ్యనరైన బంధమిది, నీ నాణ్యనరైన బంధమిది, నాశనముందదు. నీ నాణ్యనరైన బంధమిది నాశనముందదు. దోషమున్న ఏమైనను సైచి ప్రోభుమిక. ఆప్తశరణ్య వరేణ్య, ఆప్తశరణ్య వరేణ్య శంకర. ఏమైనను దోషమున్నా సైచి బ్రోభుమిక. ఆప్తశరణ్య వరేణ్య శంకర. ఈ పద్యం చూసి ఈరోజు ముగిస్తామని అనుకున్నా. అయ్యా, నా అంత దీనుడు ఎవ్వరూ లేరు, నా మొర ఆలకించే వాళ్ళు లేరు. భార్యలే, పిల్లలే, ఏదిలే, ఏకాకినైనా. నిజంగా నేను దీనుణ్ణి. కానీ ఇటువంటి నా బోటి దీనులకు రక్షణ ఇచ్చి చెంత చేర్చుకొని ముద్దాడుతూ కుమారులుగా భావించి పోషించేవాడివి నువ్వు. దీనులకు ఆప్తబంధువుగా నువ్వే
తండ్రివైతావు, నువ్వే తల్లివైతావు, నువ్వే సుతుడివైతావు, ఏది అనుకుంటే నువ్వే అవుతావు. ఆప్తబంధువుగా దిక్కుగా నిలిచే దైవము నువ్వయ్యా. నీ నా నెనరైన బంధమిది. మన ఇద్దరికీ మైత్రి కూర్చిన బంధం ఇది. నేను దీనుణ్ణి కావడం, నువ్వు దీన శరణ్యుడవు కావడం, ఇది మన ఇద్దరి బంధం. ఇంకా దీనుడు ఎప్పుడు దైవాన్ని ఆశ్రయించి ఉంటాడు. శివుడు నా దీనత్వమును ఆలకించి మొర ఆలకించి కాచేవాడు, బ్రోచేవాడు. నువ్వు ఉండనే ఉన్నావు దీన శరణ్. ఇంకా ఇది మన ఇద్దరి బంధమయ్యా. నాశనం ఉండదు. నేను దీనుడుగానే పెట్టు, నన్ను పైకి తేల్చవాకు. అన్ని సమస్యలు ఇచ్చి ఆనందంగా ఉంటే ఆనందవంతుణ్ణి చేస్తే నాకు గర్వం రావచ్చు. నేను దీనాతి దీన దశలో ఉండడం మంచిది, అంతే నేను కోరేది. అప్పుడే మన ఇద్దరి బంధము అలాగనే దీనుడు దీనరక్షకుడు. నేను కూడా తప్పు చేస్తాను, దోషమున్న ఏమైనాను సహించి భూమిక. శిష్యుల్లో తప్పులు ఉంటాయి, నాకు తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి, తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తానేమో. భూమిక ఆప్త శరణ్య వరేణ్య శంకర. శంకర అంటే సుఖమునిచ్చువాడ, శుభమునిచ్చువాడ, కైవల్యమునిచ్చువాడ, ఆనందమునిచ్చువాడ. ఓ శంకరా, ఆప్త శరణ్యవరేణ్యుడవు. ఆప్తులకు శరణి ఇచ్చేవారిలో నేను మించిన వారు లేదయ్యా. నన్ను ఎప్పుడు దీనునిగానే ఉంచు, నాకేం బాధలే. నువ్వు దీనవత్సలునిగా ఉండు, నువ్వు ఉండక తప్పదు. ఎప్పుడు నీ పాదాల చెంతనేముంటాను. ఈ ఆర్తితో ఉన్న ఈ దీనుణ్ణి ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడయ్యా అని చెప్తూ చక్కని పద్యం. ఈ పద్యంతో ఈరోజు ముగిస్తున్నాను. ఓం తత్సత్. 9 పద్యాలు అయినాయి. చిరంజీవి ఉడ్డూరి శ్రీనివాసరావు గారు మీతో కొంత చర్చ చేయవలసి ఉంది. మా పాప ఇప్పటికే 500, 600 యూట్యూబ్ కార్యక్రమాలు నావి నిర్వహించింది. టీవీ దగ్గరికి కూడా వచ్చి టీవీల్లో కూడా సహకరించింది. భవ్యకు విదేశం వాళ్ళు కూడా వచ్చి సన్మానాలు చేశారు. అటువంటి భవ్యను ఏదో పొరపాటున లలిత విజయమని రాయడం, తాకు దీర్ఘమీకపోవడం మీకు అది పెద్ద దోషంగా కనపడింది. మీరు సంపూర్ణంగా చూడలే కావ్యావిష్కరణ. ఆ పుస్తకం ఇట్లా చూపించాను, ఇప్పుడు కూడా చూస్తారా అంటే చూపిస్తాను. అది లలితా విజయం. రాసిన వాడు ఎవరో తెలుసునా? ఎక్కచ్చన దారిన పోయేవాడు కాదు, శతాధిక గ్రంథకర్తను, ఉత్తమ జాతీయ అవార్డు గ్రహీతను, శంకర్ దయాళ్ శర్మ గారితో 82 ఏళ్ల వాడిని. స్త్రీవాచకములన్నీయూ దీర్ఘాంతములన్నది ప్రాథమిక వ్యాకరణ సూత్రం. స్త్రీవాచకములన్నీయూ దీర్ఘాంతములే అన్నది ఒక లలితే కాదు, గౌరీయే కాదు, లక్ష్మే కాదు, ఇకార అకార ఉకారాంతములు. స్త్రీవాచకములన్నీయూ దీర్ఘాంతములు. ఇది ప్రాథమిక వ్యాకరణం తెలిసిన వాడు చెప్పగలిగేది. ఇన్ని మహాకావ్యాలు రాసిన వాడిని లలిత అనే సామాన్యంది పాపం పసిపాప ఏదో పెట్టింది దాన్ని. అమ్మ అక్కడ మా సవరించుకుంటే సరిపోయింది. ఇది నా దృష్టిలో పడింది కనుక ఏకక పీకక వదలను.
ఇంకా స్త్రీవాచకాలకు కూడా పట్టిన గతి చెప్తాను. లక్ష్మీ నరసయ్య కావాలి. లక్ష్మీ నరసయ్య అంటున్నాను. నరసయ్య తెలుగులే అలా సమర్శించింది, దాన్ని కాలబెట్టనాకండి. లక్ష్మితో సమర్శించిన సమాసాలు ఉన్నాయే, లక్ష్మీనారాయణ అనాలి. లోకంలో ఏం కూస్తున్నారు? లక్ష్మీనారాయణ అని కూస్తున్నారు. స్త్రీవాచకమైన పుడమి శబ్దం, భూశబ్దం, భూదేవుడు అంటున్నాడు, భూమీశ్వరుడు అంటున్నాడు, భూమిపతి అంటాడు. భూపతిలో భూమిపతి దీర్ఘాంతంగా ప్రయోగాలు ఉన్నాయి, భూమిపతి ఉన్నాయి. అట్లా చిన్న పాప ఏదో ఒక అక్షరం కెట్టే నువ్వు చూచిన వాడి నీవు రచన బాగుంది, నన్ను పొగిడినావు, నీ పొగడ్తకు నేను ఉబ్బిపోయేవాడిని కాదనుకో. నీ రచన ఎలా ఉంది? సర్కారీ ఏరియా, కోనసీమ, ఆధునిక కవుల యొక్క ప్రయోగాల్లాగా ఉంది. మా రాయలసీమ అటు కాదు, స్వచ్ఛమైన వ్యాకరణబద్ధమైనటువంటి రచన చేస్తాం. దిగజారితనం ఉండదు. ఎక్కడ పోగలాడానం, కలబాడ రావాల్సిందే. పోగలాడానం వెంకటకవులే రాశారు. అలాగనే మీకు కొన్ని చెప్పింటాను. ఇప్పుడు లక్ష్మీపతిది కాదు చెప్పవలసింది. మరి ధరణీ చక్రము ప్రయోగం, ధరణిపతియు ప్రయోగం. ఇక్కడేమి సంస్కృతిదే, మళ్ళీ ఈ కారణం రాలేదే. అందుకై అట్లా చేసినా తప్పు లేదు అని ఘంటాపదంగా చెప్తున్నా. కానీ లలితోపాసకునికి, లలితారాధకునికి ఈ చిన్న విషయాల శతాధిక గ్రంథకర్తనని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ, ఏదో మీ నాన్నగారు సహస్రనామం పద్యాల రూపంలో రాసింటే ఆనందమే. నేను 40 ఏళ్ల నాడే లలితా సహస్రనామామృతం, శ్రీ లలితా సహస్రనామామృతం అనే కావ్యం రాశాను. దానికి ముగ్ధులయ్యి పాణ్యం సోదరులు, అందులో శంకర్ హైదరాబాదులో ఉంటాడు, ఎంఏ పిహెచ్డీలు వాళ్ళు. శంకర్ అనే అతడు అద్భుతంగా ఘంటసాలకు పాడినట్టు పాడ్డాడు. అందుకై రాయలసీమ కవులు నిర్దుష్టంగా రచిస్తారు. నన్నయ్యలోనే తప్పుపట్టారు కూడా. ఎన్ని ప్రయోగాలు తప్పుపట్టే ఉన్నాయి నన్నయ్యలో. కానీ ఆది కవి. అందుకై ఆ చిన్న నా శిష్యురాలు, విదేశాలతోనే సన్మానాలు పొందుతున్న నా శిష్యురాల్ని సరే హెచ్చరించావు, ఇంకా తప్పులు చేయదు. సహస్రనామామృతం యూట్యూబ్లో చూడండి, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి అద్భుతంగా సహస్రనామామృతం చేశాను. శబ్దాలు ఒక్క సాధ్వీనే శబ్దం రిపీట్ అయ్యింది లలితా సహస్రనామంలో. 2 అర్థాలు వచ్చేట్టుగా రాసి అది రిపీట్ కాలేదు, పునరుక్తం కాలేదు అని నిర్ధారించిన వాడిని నేను. అందుకై సరేనండి, మీతో పరిచయం అయింది. మీరు ఫోన్ నంబర్ ఇచ్చింటే ఇక అందరిలో చెప్పాల్సిన పని ఉండదు.
చెప్పక తప్పలే. శబ్దాలను గురించి, వ్యాకరణం గురించి, తెలుగు వ్యాకరణమా, అధరణకాలు కావాలా, ప్రౌఢ వ్యాకరణమా, తెలుగు సంస్కృతాన్ని పక్కన పెట్టండి, వ్యాకరణం బాల వ్యాకరణమా, ఇదంతా ఏమిటి? ప్రాథమిక దశ. మహాకవులుగా ఎదిగినాక శబ్దాలు వాళ్ళంతటి అదే వస్తాయి. ఒకటి చివరిది నా రచనని జనిపించి 2 ఏళ్ళు శ్రీశైలంలో ఆస్థాన కవిగా ఉన్న ఆ సమయంలో రాసినటువంటి పద్యం. మరి అంగజ గర్వభంగ ధవళాంగ అభంగ తరంగ గంగా ఉత్తుంగ జటాద్రిశృంగ శశిదోహదరంగ సుమంగళీకృతాపంగ కృపావలోకన సురంగన లింగ మునీంద్ర కంజ హృత్సంగమ దివ్య భృంగ నూత జంగమ దేవ నమస్సుమాంజలు అని పుట్టమతోలు తెలియట్టుంటుందో చూడు. చట్టు విభుపట్టి పట్టపురాణి వేబుసలు గొట్టడి పాప చుట్టలొగి కురిమి పేరులు వాసమన్న పెన్గుట్టలు మిట్టలే చలిమి గుబ్బలి గట్టులే ఆటపట్టులు నీ వెట్టుల నెట్టుచుంటివో మహేశ్వర కాపురమిట్టు వ్యక్తివై. మహేశ్వర ఒక్కడి సంస్కృతం. ఆంధ్రాంధ్ర సంగ్రహం చదివడానికి తెలుస్తుంది ఈ శబ్దాలల్లా. ఇక్కడికి ముగిస్తాం. నువ్వు ఫోన్ నంబర్ ఇచ్చి కవిత్వ రసడోలికలందు ఉయ్యలు ఊగాలి అంటే నా 200 గ్రంథాలు ఉన్నాయి నాయన. నా శిష్యురాళ్ళు 40 గ్రంథాలు వెలువరించి ఉన్నారు. దర్శనం చేసుకోవాలంటే రావచ్చు. ఓం తత్తత్. ఆశిస్సులు, లలితాశిస్సులు. ఏకిన